ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషను. సో దీనికి సంబంధించి ఈరోజు ఎగ్జామ్ జరగాలి. అంటే 23/2/2025 ఇప్పుడు ఎగ్జామ్ జరగాలి ఈ రోజుని. నిన్నటి నుంచి ఈ అభ్యర్థుల్ని చాలా గందరగోళానికి గురి చేశారు. అది ప్రభుత్వానికి ఒక ప్రీ ప్లానెడ్ ఇదంతా కూడా. ప్రభుత్వానికి తెలుసు, అందరికీ తెలుసు. తెలియదు ఎవరికంటే అమాయకులైన అభ్యర్థులకు మాత్రమే. అభ్యర్థులు ఏమనుకుంటున్నారంటే ఇక మా గ్రూప్ 2 పరీక్ష పెట్టేస్తారో లేకపోతే పోస్ట్పోన్ చేస్తారో, పోస్ట్పోన్ చేయడం ద్వారా మాకు రోస్టర్ పాయింట్స్ ఇవన్నీ చెక్ చేసి సక్రమంగా నిర్వహిస్తారని చెప్పేసి అభ్యర్థులు అనుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం చేసేటువంటి ట్విస్ట్ పాపం వీళ్ళకి తెలియడం లేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏపీపీఎస్సీ ఏం చేస్తుంది. ఏపీపీఎస్సీ ఎంత ఇండిపెండెంట్ సంస్థ అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమి చేయడానికి వీల్లేదు. మరి ప్రభుత్వం ఏమంటుంది, ప్రభుత్వం ఏంటంటే హడావిడిగా రోస్టర్ పాయింట్స్ని కన్సిడర్ చేయకుండా, రోస్టర్ పాయింట్స్ జోలికి వెళ్లకుండా ఏం చేస్తుంది, ఎగ్జామ్ పెట్టేసి రిజల్ట్ డిక్లేర్ చేసేస్తుంది. మళ్ళీ ఏమంటారు దాన్ని, హైకోర్టు నుంచి సబ్జెక్ట్ టు ది అవుట్కమ్ ఆఫ్ జడ్జిమెంట్ ఆఫ్ హానరబుల్ హైకోర్టు అంటారు. ఇదొక ఏపీపీఎస్సీలో ఇదొక పెద్ద ఫ్యాషన్ ఇదంతా కూడా. అంటే వీళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళు చేయకుండా హైకోర్టు మీద తోసేస్తారు. అంటే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఎవడు అడుగుతలేదు కాబట్టి, హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిమెంట్ని ఇది బాగోలేదండి, ఇది మాకు అన్యాయం జరిగిందని ఎవడో రోడ్డు ఎక్కినా కానీ వాళ్ళని తీసుకొని అర్జెంటుగా జైల్లో పెట్టేస్తారు. ఇది కోర్టుల చేత ప్రభుత్వాలు చేయిస్తున్నటువంటి ఒక పెద్ద నాటకం ఇదంతా కూడా. దయచేసి అభ్యర్థులందరూ గమనించాలి. సో ఈరోజు ఈ ఎగ్జాము పోస్ట్పోన్ అవ్వడానికి గల కారణాలు ఏమిటంటే, ప్రభుత్వానికి ఈ ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది ఏమాత్రం కూడా ఇష్టము లేదు. సో ఇప్పుడు హడావిడిగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చేసినాయి. సో దీని నుంచి కొంచెం ఈ ఫేవర్గా వాళ్ళకి ఎలక్షన్ గెలుపు సాధించాలంటే ఈ ఎగ్జామినేషన్ అనేది ఏదో రకంగా పెట్టేయాలి. మరి ఎగ్జామినేషన్స్ పెట్టేస్తే ఇప్పుడు ఈ రోస్టర్ పాయింట్ చెక్ చేసుకుంటే ఎగ్జామినేషన్ ఎందుకు పెడుతున్నారని చెప్పేసి చాలామంది అభ్యర్థులు ప్రభుత్వంపై తిరగబాటు చేస్తారు. అంటే చేస్తారంతే తప్ప అది రోడ్లు ఎక్కడం, నిరసన తెలియజేయడం తప్ప ఇంక చేసేది ఏమి లేదండి. వీళ్ళు చేసేది ఏమి లేదు అన్న సంగతి ప్రభుత్వానికి బాగా తెలుసు, ప్రజలకి తెలుసు. వీళ్ళ బాధ అంతే. ఏది పాపం సెలవులు పెట్టుకొని జీతాలు కోల్పోయి ఉన్న కొంతమంది అయితే ఒళ్ళు కూడా అమ్ముకొని ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారు. చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు పాపం ఈ గ్రూప్ 2 అభ్యర్థులు. ఇలాంటి అభ్యర్థుల్ని ప్రభుత్వాలు ఎంత మోసం చేస్తున్నాయంటే, రేపు ఈరోజు జరగాల్సిన పరీక్షని ఒకవేళ పరీక్ష జరిపేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక నాటకీయంగా ఈ ఎగ్జామినేషన్ని పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వం ఒక ఏపీపీఎస్సీకి ఒక లేఖ రాసిందంట. రోస్టర్ పాయింట్స్ తేలేంతవరకు కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయొద్దు అని చెప్పేసి. మరి ప్రభుత్వం అలాగంటే ఏపీపీఎస్సీ ఈ రోజున ఎగ్జామినేషన్ ఎందుకు కండక్ట్ చేస్తుంది అంటే, ప్రభుత్వం మాట వినక్కర్లేదా, ఏపీపీఎస్సీకి బాధ్యత లేదా? ఒకవేళ ఏపీపీఎస్సీ రిక్రూట్మెంటు ఇప్పుడు చేసినా కానీ, అంటే ఈరోజు పరీక్ష పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తారంటే, నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటే, ఇదే కొంతమంది గ్రూప్ 2 అభ్యర్థుల చేత కోర్టులో కేసు వేయిస్తారు. ప్రభుత్వం ఏమో రోస్టర్ పాయింట్స్ తేలేంత వరకు కూడా ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయొద్దని చెప్పింది. అయినా ప్రభుత్వం యొక్క ఆర్డర్స్ని బేఖతారు చేస్తూ ఈ ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసింది కనుక ఈ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి హైకోర్టుకు వెళ్తారు. సరిగ్గా ఇదే ప్రభుత్వానికి కావాలి. ప్రభుత్వమే ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ప్రభుత్వానికి ఏంటంటే వీళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుని ప్రజలకి సుపరిపాలన, మంచి పరిపాలన అందిస్తామనే ఉద్దేశం ఏమీ కాదు. అది గ్రూప్ 2 అభ్యర్థులు బాగా తెలుసుకోవాలి. ఏదో రకంగా వాయిదాలు వేస్తూ ఇలాగా వాళ్ళ జీవిత కాలాన్ని ముసలోళ్ళు అయిపోయే వరకు, కొంతమంది రిక్రూట్మెంట్లు ఉద్యోగాలు రాక మీకు తెలుసు 98 టీచర్స్ రిక్రూట్మెంట్ ఎలా జరిగిందో తెలుసు, వాళ్ళందరూ చచ్చిపోయారు కూడాను. అలాగే ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఉన్న గ్రూప్ 2 అభ్యర్థులు కూడా చాలామంది చచ్చిపోతారులే. ఇప్పుడు ప్రభుత్వం ఏమీ దిగిపోదు కదా.
ప్రభుత్వం ఏమీ ఓడిపోదు, అత్యధికమైన మెజారిటీతో వాళ్ళు ప్రజలు ఎగబడి ఓట్లు వేశారు. ఓకే, ఈ ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసుకుంటాం అనేది ప్రభుత్వానికి పెద్దగా సహించదు. ఏది మనకి మాత్రం వాళ్ళ ఊరేగింపుల్లోనూ వాళ్ళ ఉపన్యాసాల్లోనూ వాళ్ళ అధికారంలో రావడంలో మాత్రం చెప్తారు, మేము ఆ రిక్రూట్మెంట్ చేస్తాం ఈ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి ఈ ప్రజల్ని, అంటే ప్రజలు ఎస్పెషల్లీ మన ఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఎగ్జామినేషన్స్ రాసి గవర్నమెంట్ ఉద్యోగాల్లో రావాలనుకుంటారో వాళ్ళందరినీ కూడా మభ్య పెడతారు, మోసగిస్తారు. ఎందుకంటే ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి హామీలు అవి చీటింగ్ కిందకి రావనేసి సాక్షాత్తు మనకి మన కోర్టులు అనేకమైన భాష్యాలు చెప్పిన వీటి మీద. మామూలుగా ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ఒక మాట, ఏదో చిన్న మాట, ఒక ప్రామిస్ ఏదైనా చేస్తే ఆ ప్రామిస్ నెరవేర్చకపోతే వాడిని తీసుకొచ్చి వాడి మీద కేసు పెట్టి జైల్లో పెట్టేస్తారంట. కానీ ఈ ఎలక్షన్స్లో వీళ్ళు ఇచ్చే మాటల కంట వాటికి ఏమీ కూడా అంటే చట్టబద్ధత లేదంట. అవి ఎంతమందికి తెలుసు? ప్రజలు గుడ్డిగా నమ్ముతారు, గుడ్డిగా నమ్మి వాళ్ళకి ఓట్లు వేయించుకున్న వరకు మాత్రమే దాన్ని సాగదీస్తూ ఉంటారు. అంతే తప్ప నిజంగా ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి ఇష్టపడదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం కొంత డిఫరెంట్గా ఏంటంటే వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో పట్టిపోతున్నారో ఆంధ్ర ప్రాంతంలో అని చెప్పేసి ఒక ఉద్యమం చేశారో దానికోసం అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రం రిక్రూట్మెంట్ కొద్ది గొప్ప చేసింది. అది చేసింది కూడా ఏం పెద్ద ఏమీ లేదు, 30-40% చేసింది అంతే. మిగతా బోర్డు అక్కడ కూడా లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సర్వీసెస్లో ముఖ్యంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అండ్ పబ్లిక్ ప్రజల యొక్క నిష్పత్తి చూసుకుంటే ఒక 1000 నుంచి 1500 మందికి ఒక డాక్టర్ కావాలని ఒక రేషియో ఉంటుంది. అట్లాగే పబ్లిక్ సర్వెంట్స్ ఎంత కావాలో కూడా రేషియో ఉంది, వెరీ క్లియర్గా ఉంది. దాని ప్రకారం చూసుకుంటే కొన్ని లక్షలాది ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రియేటివ్ చేయాల్సిన పని ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం పనిచేయడం లేదు. పైగా ఒక ఉద్యోగి ఎంత మటుకు పనిచేస్తాడో అతని యొక్క కెపాసిటీ ఏంటనేది కూడా దాని పారామీటర్స్ అన్నీ కూడా మహానుభావులు ఎప్పుడో కూడా దాన్ని క్రోడీకరించి ఒక వ్యక్తి ఇంత మట్టుగా పనిచేయగలరని ఫిక్స్ చేసి ఆయా డ్యూటీ రోస్టర్స్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా పని చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఒక అభ్యర్థిని, అంటే ఒక పోస్టులో ఉన్నటువంటి అభ్యర్థిని 5 పోస్టులు ఉద్యోగాలు చేయమంటున్నారు. అంటే ఒక పంచాయతీ సెక్రటరీ ఉదాహరణకి అందరికీ బాగా కామన్గా అందరికీ తెలుసు. ఒక పంచాయతీ సెక్రటరీ 3 నుంచి 4 గ్రామాలలో ఇతనే సెక్రటరీ. అంటే ఒక గ్రామ సచివాలయం గ్రామ పంచాయతీ సెక్రటరీ మాత్రమే అదే గ్రామ పంచాయతీలో పనిచేయడానికి అతనికి టైం సరిపోదు. ఇతను ఏం చేస్తాడు, ఇతనికి అదనపు బాధ్యతలు అని చెప్పేసి FAC ఫుల్ ఎడిషనల్ ఛార్జెస్ అంట, ఇంకో పేరు ఇన్ఛార్జెస్ అంట, ఇలాంటి పనికిమాలిన పేర్లు పెట్టేసి ఇవన్నీ నువ్వే దున్నేసేరా బాబు అని చెప్పేసి అప్పుడు వాడేం చేస్తాడు, ఎక్కడ దొరికిందల్లా ఆడి వేసేస్తూ ఉంటాడు. పైగా సుపరిపాలన అనేది ఏమీ అందదు ప్రజలకి. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే చాలా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎవడే ఇవ్వకూడదు. వాళ్ళ ప్రభుత్వానికి ఏం కావాలి, అందరూ కూడా రోడ్లెక్కి బడ్డీ కొట్లు ఎట్టుకోవాలి. నేను ఇదివరకు ఆల్రెడీ మన వీడియోలో కూడా చెప్పాను, ప్రజల్ని ఆ విధంగా డిజైన్ చేస్తున్నారు ప్రభుత్వాలు. అంటే దానికి ఒక పేరు, ఏది స్వయం ఉపాధి కల్పన. మీకు మీరే ఏం పని చేసుకుంటారు వీళ్ళు, మీకు మీరే పని చేసుకోమంటే ప్రభుత్వం ఏదైనా ప్రోత్సాహాలు ఇస్తే సరైన అంటే పర్మనెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా ఇస్తేనే కానీ చేసుకుంటారు. కానీ పనికిమాల పేరు పెట్టి పనికిమాల స్కీములు పెట్టి ఆ స్కీముల్లో వీళ్ళ డబ్బులు కొట్టేసి ఈ మంత్రులు అందరూ కూడాను ఇలా జనాల్ని చాలా 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 భయంకరంగా వ్యవస్థను తయారు చేశారు. ఇంతటి ఇంకా ముందు ఇంకా భయంకరంగా తయారు చేస్తారు. నేను ఈ గ్రూప్ 2 అభ్యర్థులకి చెప్పేది ఏంటంటే, ఈ గ్రూప్ 2 ఈ ప్రభుత్వాలు ఉన్నంతసేపు కూడా గ్రూప్ 2 రిక్రూట్మెంట్లు కానీ గ్రూప్ 1 రిక్రూట్మెంట్ కానీ సరిగ్గా చేయరు. అన్నీ కూడా ఏదో ఆ విధంగా ఈ విధంగా అన్నీ వాయిదాలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు జరిగిందానికి అదే కదా, ప్రభుత్వం ఏమో ఏం చెప్పింది, గ్రూప్ 2 పరీక్ష పెట్టకండి అని చెప్పింది. అంటే ఆడికేంటనమాట, ప్రభుత్వానికి ఏం కావాలి, పెట్టొద్దు అని చెప్పేసి మేము చెప్పేసాం, ఇంకా వాళ్ళు పెట్టుకుంటే మేము ఏం చేద్దాం అని ఒక కలర్ ఇచ్చుకుంటాం. వీళ్ళేంటి,
వాళ్ళు మాట్లాడుకున్నారా సంగతి మన గ్రూప్ 2 అభ్యర్థులకు తెలియదు. ఏది ఏపీపీఎస్సీ చైర్మన్ అండ్ ప్రభుత్వం మధ్యలో టాక్స్ జరిగినాయి. ఏమి టాక్స్ జరిగి ఉంటాయి అంటే మనం ప్రాబబిలిటీస్ మనం చదువుకున్నారు కదా. ఈ ప్రాబబిలిటీస్లో ఈ విధంగా జరగడానికి ఉన్న ప్రాబబిలిటీ ఏంటంటే ప్రభుత్వము ఏపీపీఎస్సీ కలిసి ఆడుతున్నటువంటి ఒక కుట్ర ఇది. అది దయచేసి అభ్యర్థులందరూ కూడా గ్రహించాలి. దీని మీద కోర్టుకు వెళ్ళినా కూడా ప్రయోజనం ఏమి ఉండదు. ఎందుకంటే కోర్టులు ఇన్ ఫేవర్ ఆఫ్ ది గవర్నమెంటే. ఈ మధ్యకాలంలో కోర్టులో ఉన్న తీర్పులు చాలా బాధాకరంగా కనిపిస్తున్నాయి. ఏది కూడా అభ్యర్థులకు న్యాయం చేసే విధంగా ఏవి కూడా లేవు. ఏమంటున్నారంటే ఎవరైనా సరే కోర్టులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎందుకే నీ గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు అంటే నువ్వు కూర్చుని డబ్బులు దొబ్బేయడానికా గవర్నమెంట్ ఉద్యోగం కావాలి నీకు? ఎస్పెషల్లీ ఇతను ఉంటాడు ఎవరో జయప్రకాష్ నారాయణ అంటే అతనికి బాబోయ్ గవర్నమెంట్ ఉద్యోగులు అంటే ఎంత చికాకు అతనికి. ఎందుకు మీకు గవర్నమెంట్ ఉద్యోగం? ప్రైవేట్కి వెళ్ళిన గేదెలు కాసుకోండి, మేకలను కాసుకోండి, గేదె పాలు పిచ్చుకుని అమ్ముకోండి. ఇది అతను చెప్పేది మనకి. అది స్వయం ఉపాధి అంట. మరి ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు గ్రూప్ 2 మరి గ్రూప్ అవ్వచ్చు, గ్రూప్ 1 అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వ సర్వీసులు అవ్వచ్చు, ఏ సర్వీసుల్లో కూడా మేము వెళ్దాము, మేము ఒక గౌరవప్రదంగా బ్రతుకుదాం అనుకున్నటువంటి మన ఈ అభ్యర్థుల యొక్క మనస్సుని ప్రభుత్వాలు అర్థం చేసుకోలేకపోతున్నాయి. ప్రభుత్వాలకి ప్రభుత్వ ఉద్యోగులు అక్కర్లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమైన ప్రోత్సాహం ఇవ్వరు. అలాగే కొత్తగా రిక్రూట్మెంట్ కూడా ప్రభుత్వం చేసేది కూడా పెద్దగా నాకేమీ సుదూర ప్రాంతాల్లో కనిపించడం లేదు. మరి దీని మీద భారీ ఎత్తుని మరి ఉద్యమిస్తారో ఏం చేస్తారో నాకైతే తెలియదు. కానీ ఈ జరుగుతున్న కుట్రను మాత్రం మీకు చెప్తున్నాను. ఇదంతా కూడా కలిసి వాళ్ళందరూ కూడా ప్లాన్డ్గా చేసినటువంటి కుట్ర ఇది. అది మాత్రం గ్రహించండి. సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.